Hello everyone, welcome back to our channel Hema Subramaniam Vlogs. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో లాస్ట్ వీడియోలో హెయిర్ కట్ హెడ్ షేవ్ అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా. ఆ వీడియో కింద ఎన్ని కామెంట్స్ వచ్చాయో వాటికి నేను రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను. ముందు బ్లాగ్లోనే చెప్పాను సపరేట్గా ఒక వీడియో చేసి పెడతానని చెప్పి ఆ వీడియోకి రిప్లై ఇస్తున్నాను అనమాట. అసలు 24 గంటలు ఏ వీడియో పెట్టినా హెయిర్ షేవ్ హెయిర్ కట్ ఇదేనా? ఇంక వేరే ఏం లేదా? కామెంట్స్ చూద్దాము. ఏంటంటే నేను 3 years అయింది ఏంది ఛానల్ ఓపెన్ చేసి. 3 years అవుతుంటే ఇంతవరకు నాకు పేమెంటే రాలేదు. అంటే ఒక పేమెంట్ కూడా ఇంతవరకు రాలేదు. పేమెంట్ వచ్చినా సరే హెయిర్ కట్ చేయొచ్చు, హెయిర్ షేవ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సరే మీరు 1 million వ్యూస్ చేసేయండి, ఒక వీడియోకి 1 million చేయండి. నేను హెయిర్ కట్ అన్నా మీరు అడిగినట్టు హెయిర్ షేవ్ అన్నా చేస్తాను, ఓకేనా? ఫస్ట్ 1 million చేయండి ఒక వీడియోకి, అప్పుడు చేస్తాను. ఇప్పుడు నేను ఒక్కొక్క కామెంట్ చదువుతాను, ఓకేనా? ఫస్ట్ వచ్చి MSMXK4GU అంట. యువర్ హెయిర్ కట్ వీడియో అప్లోడ్ సలూన్ అని పెట్టారు. హెయిర్ కట్, హెడ్ షేవ్, హెయిర్ కట్, సలూన్ హెయిర్ కట్, తర్వాత హోమ్లో హెయిర్ కట్, ఇవేనా? ఇంక వేరే ఏం లేదా? ఎన్ని వీడియోస్ పెట్టినాను మన ఛానల్లో. 3 years నుంచి చేస్తుంటే ఒక్క వీడియో కూడా, ఒక్క మంత్ కూడా నాకు పేమెంట్ రాలేదు ఇంతవరకు పేమెంటే తీసుకోలేదు నేను యూట్యూబ్ నుంచి. కాకపోతే హెయిర్ కట్ చేయి, హెడ్ షేవ్ చేయి, ఇదే ఇంక వేరే వీడియోస్ ఏది చూడరు. ఎన్ని వీడియోస్ పెట్టినా ఏది చూడరు. ప్రతిసారి హెడ్ షేవ్ అంత ఆతృత ఏంటో నాకు అర్థం కాదు. తర్వాత వచ్చి ఇంకొకరు సెల్ఫ్ హెయిర్ కట్ అంట అండ్ హెయిర్ షేవ్ అంట. సెల్ఫ్ అంటే ఇంట్లో చేసుకోమని చెప్పి. ఇప్పుడు హెయిర్ ఉండడం నచ్చడం లేదా? ఎంతో ఈ హెయిర్కే హెయిర్ కట్, హెడ్ షేవ్. ఆ ఒక్క మన ఛానల్లో ఒక్క వీడియో పెట్టకుండా ఉంటే ఈరోజు గ్రో అయి ఉంటుంది. నాకు తెలిసి ఛానల్ అనేది గ్రో అయి ఉంటుంది. నేను పేమెంట్ కూడా తీసుకుంటాను, మంత్లీ పేమెంట్ తీసుకుంటాను. అసలు యూట్యూబ్లో వీడియోస్ ఎందుకు పెడతారండి? ఏదో పేమెంట్ వస్తుంది, ఏదో ఖర్చులకు అవుతుంది. ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండేవాళ్ళు పిల్లలకి ఖర్చులు అవుతుంది, పిల్లలకి ఖర్చులకు వస్తుంది అని చేస్తారు. ఇంతవరకు ఒక పేమెంట్ కూడా తీసుకోలే నేను. మళ్ళీ మీరు మాత్రం హెయిర్ షేవ్, హెయిర్ కట్ అంటున్నారు. అయితే ఒక వీడియోని పాపులర్ చేయండి, అందరూ కలుసుకొని ఒక వీడియోని పాపులర్ చేయండి, 1 million వ్యూస్ తెప్పియండి. ఒక పేమెంట్ తీసుకునేలాగా చేయండి, అప్పుడు చేస్తాను హెయిర్ కట్, ఓకేనా? మీరు చెప్పినట్టే సెల్ఫ్ హెయిర్ కట్ లేదా సలూన్ హెయిర్ కట్ చేస్తాను. 1 million చేయండి మీరు, అప్పుడు చేస్తాను. హెయిర్ కట్, హెయిర్ షేవ్ హోమ్ ట్రై సిస్టర్ అంట. హెయిర్ షేవ్ హోమ్లో ట్రై చేయమంటున్నారు. నేను ఎన్ని వీడియోస్లో చెప్పాను, అది మొక్కుబడి ఉండి హెయిర్ షేవ్ చేశాను నేను అని చెప్పి. మొన్న పెట్టిన వీడియో కూడా ఎందుకు ఏ వీడియోస్ చూడరు? ఈ వీడియో మాత్రమే, హెయిర్ షేవ్ వీడియో మాత్రమే
ఇట్లా కామెంట్స్ చేస్తారని చెప్పే లాస్ట్ వీడియో నేను పెట్టింది. హోమ్ ట్రై సిస్టర్ అంట, హోమ్లో ట్రై చేయాలి హెయిర్ షేవ్. కైండ్లీ డొనేట్ యువర్ హెయిర్ టు క్యాన్సర్ పేషెంట్స్. ఓకే, హెయిర్ షేవ్ ఇన్ హోమ్ విత్ ఫామ్ రేజర్ షేవ్ అంట, సలూన్. ఓకేనా, మళ్ళా హెయిర్ కట్టే. ఎంతమంది ఎన్ని వచ్చినాయంటే 42 కామెంట్స్ వచ్చినాయి. 42 కామెంట్స్ హెయిర్ కట్ హెయిర్ షేవ్, హెయిర్ కట్ హెయిర్ షేవ్. హాయ్ సిస్టర్, హౌ ఆర్ యూ? కంటిన్యూ యువర్ బ్లాగ్స్ వితౌట్ అన్నెసెసరీ మ్యాటర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. పాతు గారు థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది హెల్ప్ చేసే వాళ్ళు ఉండబట్టే ఇప్పుడు కానీ నేను వీడియోస్ చేయగలుగుతున్నాను. కనీసం ఇట్లా ఎంకరేజ్ చేసే వాళ్ళన్నా ఉన్నారు, ఒక్కరన్నా ఉన్నారు అనేదే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి పార్థ గారు. హోమ్ మేడ్ హెడ్ షేవింగ్ అంట. నెక్స్ట్ వినోద్ కుమార్ అంట, కేఎస్ వినోద్ కుమార్. హోమ్ మేడ్ హెడ్ షేవ్. నేను పైన పెడతాను చూడండి. $3909 యూట్యూబ్ ఛానల్. There is a way to earn money and also make to stop. ఇట్లా పెట్టున్నారు కదా, ఈ కామెంట్ ఒకసారి చదవండి, ఎంత బాగా పెట్టారో. తను చెప్పినట్టు మీరు తీసుకుంటారా, కొనుక్కుంటారా? చెప్పండి. అసలు నేను ఇన్ని రోజులలో ఎప్పుడు ఈ విధంగా వీడియో పోస్ట్ చేయలేదు. అసలు నేను ఈ విధంగా మాట్లాడింది కూడా లేదు. అక్క తిరుమల గుండంట, ఎన్నిసార్లు గుండు కొట్టాలి? హెయిర్ షేవ్. ఫస్ట్ ట్రై టు కట్ యువర్ హెయిర్ లాంగ్ టు షార్ట్ ఇన్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ సిస్టర్. దెన్ షేవ్ ఇట్ ఇఫ్ యూ ఫీల్ లైక్ 2 or 3 do it in home. స్టెప్ బై స్టెప్ హెయిర్ కట్ చేసి తర్వాత స్టెప్ బై స్టెప్ హెయిర్ కట్ చేయమంటున్నారు. ఇప్పుడు నాకు రిప్లై ఇవ్వాలనిపిస్తుంది. అసలు ఒక వీడియో కూడా గ్రోత్ లేదు, అసలు ఛానలే గ్రోత్ లేదు. మేడం ఒకేసారిగా హెయిర్ కట్ చేయించింది, 3-4 టైమ్స్ చేయించి మన ఛానల్లో పెట్టున్నాను. ఎవరైనా చూడకపోతే చూడండి. అప్పటికి అవి కూడా ఎంత 5,000-6,000 వ్యూస్ వచ్చాయి. 6,000 వ్యూస్కి యూట్యూబ్ మనీ ఎంత వస్తుంది తెలిసిన? 0.1, 0.2 పైసెస్ వస్తాయి 6,000-7,000 వ్యూస్కి. మీరేం చెప్పేస్తారు, హెయిర్ కట్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పి. ఆ ఒక్క వీడియో మన ఛానల్లో పెట్టకుండా ఉంటే ఈరోజు ఛానల్ గ్రో అయి ఉంటుంది, అందరి ఛానల్ లాగానే. అసలు నా ఛానల్ గ్రోనే లేదు. ఎన్ని వీడియోస్ పెడుతున్నానో అన్ని వీడియోస్. ఈ హెయిర్ వల్ల ఇంకా షార్ట్లలో కూడా నేను హెయిర్ స్టైల్స్ వీడియోస్ చేస్తున్నాను. ఎన్నిసార్లు హెయిర్ కట్ చేయాలి, ఎన్నిసార్లు హెయిర్ స్టైల్ చేయాలి చెప్పండి? ప్రతి కామెంట్ 42 కామెంట్స్ వస్తే 42 హెయిర్ షేవే. హెయిర్ షేవ్ ఇన్ హోమ్, హెయిర్ షేవ్ ఇన్ హోమ్, హెయిర్ షేవ్ సలూన్, హెయిర్ షేవ్ తిరుమల గుండు. ఇవే దేవుడికి మొక్కుబడి ఉన్నాను కాబట్టే నేను ఇచ్చాను. ఓకేనా? నెక్స్ట్ ఇంకా పెంచుకుంటున్నాను. ఇంకా అప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి పట్టుకున్నారు. హెయిర్ కట్, హెయిర్ షేవ్. ఎవరో 2-3 రాజేంద్ర ప్రసాద్ గారు మీకు నచ్చిన విధంగా ఉండండి అని పెట్టారు.
రాజేంద్ర ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక ముగ్గురేమో పాజిటివ్, నీకు నచ్చినట్టు ఉండక లాంగ్ పెంచు లేకపోతే ఫోన్ వేసుకో వంశీకృష్ణ. ఒక ముగ్గురు నలుగురు మాత్రం సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. మీకందరూ 42 కామెంట్స్లో నలుగురు పోతే మీకందరూ హెయిర్ షేవ్ హెయిర్ కట్, హెయిర్ షేవ్ హెయిర్ కట్. అదేంటి అమ్మాయిలు హెయిర్ షేవ్ హెయిర్ కట్? జుట్టు అంటే నచ్చదా? జుట్టు నచ్చదా? లేకపోతే జడ నచ్చదా? ఏంటి అసలు ఊరికే నేను చెప్తున్నాను కదా, మీరు 1 మిలియన్ వ్యూస్ చేసేయండి, ఈ వీడియోని 1 మిలియన్ వ్యూస్ చేసేయండి, నేను చేస్తాను, హెయిర్ కట్ చేస్తాను. ఓకేనా? సలూన్కే వెళ్ళి చేస్తాను. ఓకేనా? మీరు 1 మిలియన్ చేసేయండి, ట్రెండ్ చేయండి. ఓకేనా? కొంచెం ఛానల్ ఫాలో అవ్వండి, ఛానల్లో వీడియోస్ కూడా చూడండి. అన్ని వీడియోస్ చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వాటికి కూడా మిగతా వీడియోస్ చూస్తేనే కదా ట్రెండ్ అవుతుంది, లైక్ చేస్తేనే కదా కొంచెన్నా గ్రో అవుతుంది ఛానల్. ఈ హెయిర్ షేవ్ హెయిర్ కట్ వీడియోలే ఎన్నిసార్లు చూస్తారు చెప్పండి? అందుకే కొంచెం హెల్ప్ చేయండి. ఓకేనా? ఇలా మాట్లాడుతున్నానని మాత్రం మళ్ళీ రేజ్ అవ్వద్దండి, మళ్ళీ కామెంట్స్తో. ఓకేనా? ఈరోజుకి ఈ వీడియోని మరో మంచి వీడియోతో మన ఛానల్లో కలుస్తాను. అంతవరకు బాయ్. సపోర్ట్ చేయండి కొంచెం. ఓకేనా?